నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శనిగ్రహాన్ని అరిష్టదాయకమని, శనీశ్వర స్వామిని కష్టాలను కలిగించే దేవుడని చాలామంది భావిస్తారు. కానీ ఈ శనిదేవుడు గత జన్మల పాపకర్మల అనుసారం ఫలాలను వర్తింపచేసేవాడు మాత్రమే. అదే శనేశ్వరుడు ఆ తర్వాత శుభాలను, యోగాలను ప్రాప్తింపచేస్తాడని జ్యోతిషవేత్తలు చెబుతారు. శ్రీ శనీశ్వర స్వామికి దేశంలోనే చాలా అరుదుగా ఆలయాలున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన శనేశ్వర విగ్రహం, నిలువెత్తు విగ్రహ రూపాన నక్షత్ర దేవతలు, ద్వాదశ రాశులు, నవగ్రహ దేవతలు దర్శనమిచ్చే అపూర్వ ఆలయం తమిళనాడు విల్లుపురం జిల్లా మరట్టాండిలో ఉన్న శ్రీ శనేశ్వర మహాక్షేత్రం. ప్రపంచంలోనే ఎత్తైన శనిదేవుని 27 అడుగుల భారీ విగ్రహం ఈ క్షేత్రం మూల విరాట్టు. దీనికి రెట్టింపెత్తైన 54 అడుగుల ఎత్తైన విశ్వరూప వినాయక స్వామి, పదిహేను అడుగుల ఎత్తైన నవగ్రహ దేవతల విగ్రహ దర్శనాలు, 12 రాసుల 27 నక్షత్ర వృక్షదేవతల ఉపమందిరాలు, శయన భంగిమలో వాస్తు మహాపురుషుని భారీ మూర్తి, పార్వతీ పరమేశ్వరుడు, మహాగణపతి, కుమారస్వామి, లక్ష్మీనారాయణులు తదితర ఎందరో దేవదేవుళ్ల ఉపాలయాల సమాహార క్షేత్రం నక్షత్ర నవగ్రహాధి దేవతా సహిత శ్రీ శనైశ్చర మహాక్షేత్రం. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. జ్యోతిష్యంపై నమ్మకమున్నవారు ఏలినాటి శని, అర్ధాష్టమ శని దశల్లో తమకు శని ఎనలేని బాధలు పెడతాడని, అందుకే శనిదేవుడంటే భయపడాల్సిన దేవుడని అనుకుంటారు. భయము, భక్తి ఈ రెండింటితో కొలిచేది శనైశ్చర స్వామినే. కాని శనిదేవుడు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన కూర్మానికి సంబంధించిన గ్రహం. సూర్యపుత్రుడు, సమవర్తి అయిన యముని సహోదరుడు, కశ్యప మహర్షి మనవడు, శివుని అచంచల భక్తుడు, ఆంజనేయుని ప్రియమిత్రుడు. అందుకే ఆ ఛాయాపుత్రుడు నేను మీ శత్రువుని కాదు, మీ మిత్రుణ్ణే, రండి నన్ను సేవించండి అని అభయమిస్తున్న గ్రహాత్ముడు శనైశ్చరుడు ఈ మరట్టాండి క్షేత్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహరూపుడై, విరాట్ స్వరూపుడై దర్శనమిస్తున్నాడు. పీడించే పాషాణరూపుడు కాదు, అనుగ్రహించే అభయమూర్తి అనిపించేలా శనిదేవుడు వెలుగొందుతోన్న అపురూప క్షేత్రం తమిళనాడు విల్లుపురం జిల్లా మరట్టాండిలో ఉన్న ఈ నక్షత్ర నవగ్రహాధి సహిత శ్రీ శనైశ్చర మహాక్షేత్రం. ఈ మనుష్యులు తాము చేసిన పాపకర్మల ఫలాలను వారి వారి జాతకానుసారం అనుభవించి తీరాల్సిన వాటినే తాను వర్తింపచేసే గ్రహదేవుణ్ణి అంటాడు శనిదేవుడు. న్యూఢిల్లీ శనీధాం శనీశ్వరుని కంటే మించిన ఎత్తులో 27 అడుగుల శనిదేవు అభయ శనైశ్చరుడిగా స్థానక భంగిమలో విగ్రహమై ఉన్నాడు. వాయసవాహనుడైన ఈ జ్యేష్ఠాపతి తన కాకితో సహా కొలువై ఉన్నాడు. విశాలమైన నేత్రాలే కాని ఆ కనులలో కాఠిన్యం లేదు, కరుణారస దృక్కులు తప్ప. చతుర్భుజుడే, 2 చేతుల్లో దండనాయుధాలున్నా మిగిలిన 2 చేతులు అభయ వరదహస్తాలే. దర్శించవచ్చిన భక్తులు తమకు 4 రెట్లెత్తుగా ఉన్న ఆ శనైశ్చరుణ్ణి భయభక్తులతో ఆరాధించి స్వామి అభయానికి పాత్రులవుతారు. ఈ మరట్టాండి శని మహాతీర్థంలో త్రికాల సంధ్యార్చనలు, మహాహారతులతో శనైశ్చర ప్రీతి, శనీశ్వర శాంతి, శనిదేవుని ఆరాధన కొనసాగుతూనే ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్వరం. నవగ్రహాది దేవతలలో శనీశ్వరుడికి ఓ విశేషమైన స్థానం ఉంది. శనిదేవుడు ప్రభావశాలి. తన సంచారంతో జాతకుల దశ దిశల్ని ప్రభావితం చేయగల సమర్థుడు. అలాంటి నిర్ణాయక గ్రహమైన శనికి అపురూపమైన ఈ ఆలయ ప్రాంగణం వర్ణించలేనన్ని విశిష్టతల, లెక్కలేనన్ని ప్రత్యేకతల నిలయం. ప్రతి దేవుడు విరాట్ స్వరూపులై కొలువయ్యున్నారు. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణమే అందుకు తార్కాణం. ఆ ప్రాంగణంలో మనము విహరిద్దాం పదండి. తమిళనాడు అనగానే గుడుల నాడుగా మన మదిలో మెదులుతుంది. పాండిచ్చేరి అనగానే నీలినీలి ఉప్పు నీటి జలాల బంగాళాఖాతం, ఆ ఒడ్డున గచ్చకాయ రంగులో మిలమిలలాడే అందమైన హర్మ్యాల మణకొల వినాయగర్ దేవస్థానం వంటి దేవళాల మహానగరి మన కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. తమిళనాడు నేలపై పాండిచ్చేరికి సమీపాన విల్లుపురం జిల్లా వన్నూరు తాలూకా మరట్టాండి గ్రామం ఒకప్పుడు కేవలం ఒక కుగ్రామం. నక్షత్ర నవగ్రహాది దేవతా సమేత శనైశ్చర స్వామి దేవస్థానం వెలసిన అనంతరం మరట్టాండి ప్రపంచ స్థాయిలో మహాక్షేత్రంగా భాసిల్లుతోంది. అదిగో అల్లంత దూరంలో, ఎంత సుదూరానికైనా స్పష్టంగా కనపడేంత ఎత్తైన మహారాజగోపురం కానవస్తోంది. 27 అడుగుల ఎత్తైన శనిదేవుని మూలవిరాట్టు కంటే రెట్టింపు ఎత్తైన 54 అడుగుల విశ్వరూప వినాయక విగ్రహం. దాని పక్కనే ఈ ఆవరణానికి ప్రవేశద్వారంలా మరింత ఎత్తైన మహారాజగోపురమిది. 3 అంతరువుల రాజగోపుర నిర్మాణం పైన ఒక భారీ కలశం. ఆ కలశంలో చూతపత్రాలు అమరి పవిత్రాతి కలశమై భాసిల్లుతోంది. దాని దాపునకొచ్చిన భక్తులు తలలు పైకెత్తి తేరిపార చూస్తే ఆ కలశంపై ఎందరో దేవతలు ప్రతిమారూపులై కానవస్తారు. ప్రవేశద్వారం మరీ విచిత్రంగా కానవస్తుంది. 2 కాళ్లున్న పక్షి ఆకృతే, కానీ పక్షి కాదు. తొండం వలే ఉంటుంది, కానీ ఏనుగు కాదు. కోరపళ్ళు, జూలు ఉంటాయి, కానీ సింహము కాదు. ఆలయ ఆగమ నిర్మాణ వాస్తులో మాత్రమే ఉండే వ్యాళ జంతువులు 2 అటూ ఇటూ వాటి నోళ్లు తెరచి ఉంటాయి. ఇవే ఆకారద్వయం గాలిగోపురం పై భాగాన కూడా ఉంటాయి. వాటిపైన గజముల సేవలో పద్మాసన స్థిత అయిన శ్రీ మహాలక్ష్మి ప్రతిమ ఉంటుంది. ఇదే రాజగోపురం లోపలి వైపు గణనాయకుడు, కుమారస్వామి, పరమశివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు తదితర దేవతా ప్రతిమలు కూడా ఉంటాయి. మరో ప్రవేశ మార్గంలో పూజా సామాగ్రి, దీపాల విక్రయ కేంద్రం ఉంటుంది. పూజా ద్రవ్యాలను వారి నుంచి తీసుకున్న భక్తజనం అక్కడే ఉన్న గణపతి దేవుణ్ణి ముందుగా పూజించుకుంటారు. ఆ రాజగోపురాన్ని దాటి దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో శని ఆరామ ఆవరణంలోకి ప్రవేశిస్తారు భక్తులు. రాజగోపురం పక్కనే 54 అడుగుల విశ్వరూప వినాయక స్వామి వక్రతుండ మహాకాయునిగా గోచరమవుతాడు. గోధుమ వర్ణ రాతిశిలలో ఆ మహావినాయకుడు చామరకర్ణునిగా చతుర్భుజాలతో కుడివైపు తిరిగిన తొండంతో అమృత కలశాన్ని ధరించి ఎంతో శుభకరమైన దర్శనాన్నిస్తుంటాడు. తమ జీవితంలో అంత పెద్ద వినాయక విగ్రహాన్ని అదే మొదటిసారి చూస్తున్నంత సంభ్రమాశ్చర్యాలతో నమస్కృతులు చెల్లించుకుంటారు. అతిపెద్ద శనిదేవుని మూలవిరాట్టు ముందు శనివాహనమైన కాకి ప్రతిమ కూడా దాదాపు 7-8 అడుగుల ఎత్తు విగ్రహమై ఉంది. ఆ ఆలయ ప్రాంగణమంతా దాదాపు 108 వృక్షాలు, 27 నక్షత్రాల అధిదేవతా వృక్షాలు, నక్షత్రాలకు విగ్రహాకృతులు, 12 రాశుల చిహ్నాల విగ్రహాలు, వీటితో పాటు నవగ్రహ దేవతల 9 భారీ విగ్రహాలు, అనేక ఉపాలయాలతో ఆవరణమంతా మహాక్షేత్రం అన్న మాటకు తగ్గట్టుగా కళకళలాడుతూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి మనిషి పుట్టిన తేదీ, సమయం, ప్రదేశం బట్టి వారికి జన్మ నక్షత్రం, రాశి, లగ్నం నిర్ణయమవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు, 9 పాదాలకు ఒక రాశిగా విభజించింది అదే శాస్త్రం. వాటిలో చెడు నక్షత్రం దోషాదులు, వాటికి పాటించాల్సిన పరిహారాలను పండితులు చెబుతారు. ఎవరికి వారు తాము తమ పిల్లాపాపలతో చల్లగా సుఖశాంతులతో గడపాలని అనుకుంటారు. అందుకు ఒకవేళ జాతకపర దోషాలుంటే ఉపశమనం పొందడానికి కొన్ని సంప్రదాయాలను పాటించేందుకు అనువైన ఆలయం ఈ మరట్టాండి శని మహాక్షేత్రం. పుస్తకాలలో జ్యోతిష్య వారఫలాలు, మాసఫలాల్లో మాత్రమే చూసి చదివి తెలుసుకునే 27 నక్షత్రాలకు 12 రాసులను విగ్రహరూపాన దర్శించుకునే మహద్భాగ్యం ఈ ఆలయంలోనే లభిస్తుంది. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మాఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. మొత్తం 27 నక్షత్రాలకు చెందిన వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. వాటి మూలాల్లో ఆయా నక్షత్రాధిదేవతలు కొలువై ఉన్నారు. ఆయా నక్షత్ర జాతకులు తమకు చెందిన వృక్షదేవతల వద్ద అర్చనాది క్రతువులు, శాంతులు జరిపించుకుంటారు. అదే రీతిలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనబడే 12 రాసులు విగ్రహాలుగా ప్రతిష్ఠితమై పూజలందుకుంటున్నాయి. ఇలా నక్షత్రాది, రాస్యాది గణదేవతల్ని తీర్థయాత్రగా వచ్చిన భక్తులు ప్రత్యక్షంగా అర్చించి వాటి అనుగ్రహాన్ని పొందుతారు. మనం ఏ ఆలయానికైనా వెళితే ఆ ఆలయ వాస్తు ప్రకారం ఒక నిర్దేశిత దిశలో నవగ్రహ మంటపం ఉంటుంది. ఆ నవగ్రహాలను అలా ఒక ఉపమందిర దేవతలుగా మాత్రమే దర్శించి అర్చించుకోగలం. అలాంటిది ఈ మరట్టాండి శనేశ్వర మహా ఆలయాన ఆదిత్య, సోమ, మంగళ వంటి నవగ్రహాలను ఎత్తైన దేవతా విగ్రహాలుగా దర్శించుకోగల అదృష్టం దక్కుతుంది. పదండి, ఆ అరుదైన అవకాశాన్ని మన పుణ్యఫలంగా మార్చుకుందాం. సకల ఆగమోక్తంగా నిర్మితమైన ఏ ఆలయంలోకి వెళ్లినా వాస్తుయుక్తంగా నిర్ణయమైన దిక్కులో నవగ్రహ మంటపం తప్పనిసరిగా ఉంటుంది. ఆ మందిరంలో నవగ్రహ దేవతలంతా ఒకే మంటపంలో ఉంటారు. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రదక్షిణాది అర్చనలు చేసుకుంటారు భక్తులు. అదే ఆ నవగ్రహాలకి ఒక్కో గ్రహదేవతను ప్రత్యేకంగా అర్చించుకునేందుకు ఈ మరట్టాండి శనిక్షేత్రాన దాదాపు 15 అడుగుల ఎత్తైన నవగ్రహ విగ్రహాలు నెలకొని ఉన్నాయి. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు కోణస్థ పింగలో బ్రభు కృష్ణో రౌద్రో దండకో యమః శౌరిః శనైశ్వరో మందః పిప్పలాదతః సంస్తుతః అని క్షేత్ర ప్రధాన దైవమైన శనిదేవుణ్ణి, శని యంత్రాన్ని అర్చించుకుంటారు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యభగవానుణ్ణి దర్శించుకుంటారు. ఆ తరువాత దధిశంఖ తుషారంభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అంటూ పాలసముద్రం నుంచి పుట్టిన శివుని శిరోభూషణమైన చంద్రుణ్ణి స్తుతిస్తారు. ఆ తరువాత భూదేవి పుత్రుడు మెరుపుతీగ వంటి కాంతిగల కుజునికి నమస్కరించుకుంటారు. తమకు తమ పిల్లలకు కుజదోషం అంటకుండా చూడమని కోరుకుంటారు. ప్రియాంగు కలికాశ్యామం అంటూ శ్లోకాన్ని పఠిస్తూ సౌమ్యగుణయుక్తుడైన బుధుణ్ణి ప్రార్థిస్తారు. గురుగ్రహదేవత ముందుకు వచ్చిన భక్తులు దేవతలకు, ఋషులకు గురువు అయిన బంగారు వంటి దేహకాంతి గలవాడైన గురునకు ప్రణమిల్లుతారు. మంచు, మొల్ల, తామర తూడులంతటి తెల్లని దేహం కలవాడు రాక్షసుల గురువు సర్వశాస్త్ర ప్రవక్త అయిన శుక్రునకు నమోవాక్కులు చెల్లించుకుంటారు. అర్ధకాయం మహావీరం అయిన రాహుగ్రహం ముందు మోకరిల్లి ఓం ఐం హ్రీం రాహవే నమః అంటూ సింహికాపుత్రుణ్ణి ఆరాధిస్తారు. చివరగా నక్షత్రగ్రహాల అగ్రేసరుడు రౌద్రమూర్తి అయిన కేతువునకు కైమోడ్పులు సమర్పించుకుంటారు. ఓం నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ నమః కాలాగ్నిరూపాయ కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయ చ నమో విశాలనేత్రాయ స్థూలరోమ్ణే చ వై పునః. శనీశ్వరుడంటే శివశక్తి. శని, ఈశ్వరుడు ఒకే ఆవరణంలో కలగలిసి ఉన్న క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా చెబుతారు. అటువంటి శివ శనిల దర్శన భాగ్యస్థలి ఈ మరట్టాండి శనీశ్వర దేవస్థానం. శివభక్తుల్ని ఎన్నడూ శని బాధించడు. తనను ప్రత్యక్షంగా పూజించి అభిషేకించిన భక్తుల్నే కాదు, శివుణ్ణి ఆరాధించిన వారిని కూడా శని సదా అనుగ్రహిస్తాడు. ఈ శనిదేవుని మరట్టాండి కోవెలలో శివుడు తన దేవేరితో సహా కొలువుదీరి మీనాక్షి కళ్యాణ సుందరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. మరట్టాండి శని మహాక్షేత్రంలో శివ పరివారమంతా నిండుగా కొలువైన ఉపాలయమిది. శివపార్వతులు పంచలోహ విగ్రహ రూపాన పూజలందుకుంటూ ఉంటారు. మాతాపితరులకు ఒకవైపున లక్ష్మీ గణపతి విగ్రహాలు, మరోవైపున కార్తికేయుడు దర్శనమిస్తున్నారు. కృష్ణశిలామూర్తిగా రాజరాజేశ్వరి మాత చిద్విలాసిని అయి భక్తుల పూజలందుకుంటోంది. ఆ తల్లి ముందు శ్రీచక్రమేరు యంత్రం కుంకుమ పూజలందుకుంటోంది. ఈ విగ్రహాలకు ముందు భాగాన మీనాక్షి సుందరేశ్వరుడు శోభస్కరంగా అలంకృతమై ఉంటాడు. మరో విశేషం ఏమిటంటే, శివునికి అత్యంత భక్తుడైన శనిదేవుడు తన పత్ని, 2 కుమారులతో సహా ఇదే మందిరాన కొలువై ఉండడం. మానవులకే కాదు, ఏ దేవునికైనా ఏ దేవతలకైనా తొలి పూజనీయుడు వినాయకుడు. వారి వారి కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవడానికి ముందుగా పూజలందుకునే ఆది పూజ్యదేవుడు పార్వతీ పరమేశ్వర సుతుడు విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నాధిపతి ఈ ఆలయ ఆవరణలోనే కాదు, ఆలయం లోపల కూడా మహాగణపతిగా ఉపమందిర దైవమయ్యాడు. ఎన్నో విశేషాలమయమైన ఈ ఆలయ దర్శనం పరమ పావనం. సర్వభూత గణాలు, సకలలోకజనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన శోకాలకు కారణమయ్యే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసుతుడు వినాయకుడు. నాయకుడు వినా జన్మించిన వినాయకుడు ఈ క్షేత్రంలో చతుర్భుజ వినాయక స్వామిగా కృష్ణశిలా రూపాన మనకు దర్శనమిచ్చి ధన్యులను చేస్తున్నాడు. కుడివైపుకి వంపు తిరిగిన తొండంలో అమృత కలశాన్ని కలిగి ఉన్న ఈ వినాయకుణ్ణి సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధిప్రదాయక అని పిలుచుకుంటారు. నుదుట గంధం కుంకుమ తీర్చిదిద్దుకొని పైవస్త్రంగా పీతాంబరాన్ని, గులాబీ వర్ణ ధోవతిని ధరించిన గణనాయకుడు 2 చేతుల వరాల వరదహస్తాలతో ఉన్నాడు. భార్గవ పురాణం వర్ణించినట్లు మన మంచి ఆలోచించేందుకు పెద్ద తలతో గజాననుడై, మన బాధలు వినేందుకు పెద్ద చెవులతో చామరకర్ణుడై దర్శనమిస్తున్నాడు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం. సుబ్రహ్మణ్య స్వామి, స్కందకుమార, ఓం శరవణ భవ, మురుగా మురుగన్ అని ఇలా ఎలా పిలిచినా దర్శనమిచ్చే కుమారస్వామి ఈ ఆలయ ఉపాలయ దేవుడిగా ఉన్నాడు. ఆ దండాయుధపాణి శూలాన్ని ధరించి తన వాహనమైన నెమలితో సహా కృష్ణశిలారూపుడిగా కొలువై ఉన్నాడు. జాతకపర అవరోధాలను, దోషాలను నివృత్తి చేసుకునేందుకు నెలకొన్న ఈ మరట్టాండి శనిదేవుని ఆలయాన నాగదోష పీడితులకు, సంతానార్థులకు అర్చనావసరాలు తీర్చే దేవుడు కార్తికేయుడు. ఓం శరవణ భవ అంటూ భక్తులు తమ నమోవాక్కులు చెల్లించుకుంటారు. స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా. మరో ఉపాలయంలో హరిహర తనయుడైన అయ్యప్పస్వామి కూడా శివుని సహితంగా కొలువయ్యాడు. పట్టాబంధయుక్తుడైన అయ్యప్ప ఆసీన భంగిమలో దర్శనమిస్తుంటాడు. స్వామి అయ్యప్పకు ముందు భాగాన
నలుచదరపు పానవట్టంపై కొలువైన నల్లని నున్నటి శివలింగమొకటి ప్రతిష్ఠితమై ఉంటుంది. తెల్లని ధోబతి పానవట్టానికి పంచపడగల నాగదేవుణ్ణి ఛత్రంలా శివలింగానికి అలంకరిస్తారు. నల్లని శివలింగానికి చందన కుంకుమ తిలకాన్ని దిద్ది పాము పడగల నాగుని చుట్టలు లింగాకారానికి వడ్డాణంలా అమర్చుతారు. నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశా న వాక్పాణిపాదం న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. ఈ మందిరమే విలక్షణము విశేషమైతే అంతకు మరింత విశిష్టమైంది మరొకటి ఈ క్షేత్రంలోనే వర్ధిల్లుతోంది. దూరం నుంచి అతిపెద్ద శయన భంగిమ విగ్రహాకారం కానవస్తుంది. అలా శయన భంగిమలో ఉండేది శేషశయనుడు శ్రీమహావిష్ణువే అనుకుంటాం. అదే శయనించిన భంగిమలో వాస్తుపురుషుని భారీ విగ్రహ దర్శనం ఇది. ప్రతి ఇంటి నిర్మాణానికి వాస్తుశాస్త్రాన్ని విధి విధానాల్ని అనువర్తింపజేసే భగవానుడే వాస్తుపురుషుడు. మత్స్యపురాణం ప్రకారం శివుడు అంధకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించే సమయంలో కారిన స్వేదం భూమిపై పడి ఒక శిశువు జన్మించాడట. ఆ శిశువు అతిపెద్ద ఆకృతితో క్షణక్షణానికి ఎదిగిపోతూ ఆకలికి అన్నీ తినివేస్తున్నాడట. ఆ పిల్లవాడి ఆకలికి అతని పరిమాణానికి ముల్లోకాలు పట్టడం లేదట. దేవతలంతా కలిసి ఆ వికృత విరాట్ బాలకుడిపై కూర్చొని భూమిలోపలికి అదిమేశారట. అలా బ్రహ్మవరంతో అప్పట్నుంచి వాస్తుపురుషుడిగా వెలుగొందుతూ ప్రార్థించి వాస్తుయుక్తంగా నిర్మాణాలు చేసిన వారిని అనుగ్రహిస్తున్నాడు ఈ వాస్తుపురుషుడు. అందుకే ఏ స్థలంలోనైనా నిర్మాణం మొదలిడే ముందుగా వాస్తుపురుషుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ యొక్క వాస్తు పురుషోత్తముని సుందర విరాట్ విగ్రహమిది. వర్ణరంజితమైన వాస్తుపురుషుని చెంత అష్టదిక్పాలకులకు అధిదేవతలైన దుర్గాదేవి మహిషంపై, విఘ్ననాయకుడు మూషిక సహితంగా, కాలభైరవుడు శునకంతో, అభయంకర స్వామి గజముతో నిలుచుని ఉంటారు. నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మందరూపాయ శనేశ్వర నమోస్తుతే ప్రసాదం కురు మే దేవ వరార్ధోహముపాగతః ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఓం శం శనీశ్వరాయే నమః అని శని మంత్రానికి వశమయ్యే శనిదేవుని దివ్య దర్శనం ఈ మరట్టాండి క్షేత్రమిచ్చిన మహద్భాగ్యం. నీలాంజన సమాభాసుడైన ఈ శనీశ్వరుడు రవిపుత్రుడు, యమాగ్రజుడు. అందుకే ఈ శనీశ్వరుని కరుణ పొందితే సూర్యాది దేవుళ్లందరి కృప మనకు లభించినట్లే. అటువంటి కృపాదృష్టితోనే మనల్ని చూడమని ఆ ఛాయాపుత్రుణ్ణి శతదా వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.